ఓకే ఇందాక తమన్నా మా తరపు నుంచి వకాల్తా పుచ్చేసుకొని సుకుమార్ గారితో మాట్లాడేసింది అండ్ ఎంత బాగా తెలుగు మాట్లాడుతుందంటే నాకు డౌట్ వచ్చేస్తుంది స్పోకెన్ తెలుగు క్లాసెస్ యూర్ అటెండింగ్ జాతా హై తెలుగులో మాట్లాడుతున్నాను నేను తెలుగు ఓకే నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను 100% లవ్ ని తెలుగులో ఏమంటారు 100% ప్రేమ అయ్యా ఓ మై గాడ్ తెలుగులో 100% మార్కులు కొట్టేసేలాగా ఉంది ఆడి తెలుగు చాలా బాగా తెలుసా అంటే ఇంకా ఫ్యూచర్ లో డబ్బింగ్ కూడానా యాక్చువల్లీ ఈ సినిమాకి ఐ వుడ్ హావ్ డన్ ఇట్ కానీ టెక్నికల్ డిఫికల్టీస్ బట్ ఐ విల్ డబ్ వెరీ సూన్ yes ఓకే సో ఇంత బ్యూటిఫుల్ గా తెలుగు మాట్లాడేస్తున్నారు మరి 100% లవ్ ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ లో కుదిరిందా మీరు తెలుగులో ఇక్కడే సెటిల్ అవ్వబోతున్నారా ఏంటి బేపీ వెయిట్ ఒక నిమిషం దట్స్ వై ద ప్రాబ్లం ఏంటంటే యాక్టర్స్ ఉంటే యాక్టర్స్ యాక్టింగ్ గురించి మాట్లాడతా కానీ ఆయన ఉంటే డెఫినెట్లీ దెన్ ఏదైనా కాంట్రవర్షియల్ అడుగుతారు అందుకే నేనే ఆన్సర్ చేస్తాను ఈ సినిమా 100% లవ్ నేను ఈవెన్ సుకు సార్ ఉన్నప్పుడు చెప్పాను ఈ సినిమా ఒక్కొక్క సీన్ చూసినప్పుడు చేసినప్పుడు అనుకున్నాను దట్ మై లవ్ స్టోరీ ఆల్సో షుడ్ బి లైక్ దిస్ బికాస్ వెరీ క్యూట్ అండ్ ఎవ్రీ సీన్ ఇస్ వెరీ వెరీ న్యూ ఇన్ ద ఫిల్మ్ ఇట్స్ వెరీ టిపికల్ సుగు సార్ స్టైల్ సుగు సార్ లాంటి డైరెక్టర్స్ నేను చూడలేదు ఎందుకంటే హీ సంబడి హూస్ వెరీ ఒరిజినల్ దెర్ ఆర్ ఫిల్మ్స్ దెర్ ఆర్ మేడ్ చాలా స్ట్రక్చర్తో చేస్తారు కానీ సుగు సార్ టోటలీ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బ్లూ చేస్తారు విచ్ ఇస్ ఆల్వేస్ న్యూ అండ్ ఎక్సైటింగ్ చాలా మందికి తెలియదు కానీ యాక్చువల్లీ నోబడి రియలీ నోస్ బట్ బన్నీ ఈజ్ ద రీజన్ వై ఐమ్ ఆన్ ద ఫిల్మ్ హీ కాల్ మీ అప్ వన్ మార్నింగ్ అండ్ సెడ్ ఈ సినిమా అంటే స్క్రిప్ట్ చాలా బాగుంది విను అండ్ ఇట్స్ ఫర్ యూ ఐ హర్డ్ ద స్క్రిప్ట్ అండ్ ఐ ఫెల్ ఇన్ లవ్ ఇన్స్టెంట్లీ 100% లవ్ అండ్ ఐ వాంట్ థ్యాంక్ అరవింద్ సార్ హ్యాపీ డేస్ తర్వాత నేను ఐ గాట్ కమిటెడ్ టు డూ ఫిల్మ్స్ విత్ గీతాస్ అండ్ వాళ్ళ బ్యానర్లో వర్క్ చేయడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ చాలా గర్వంగా ఉంది ఇలాంటి బ్యానర్లో వర్క్ చేసినందుకు అండ్ అరవింద్ గారు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ దిస్ ఫిల్మ్ ఇస్ సంథింగ్ నేను చాలా ఎంజాయ్ చేసి చేస్తాను ఇన్ఫ్యాక్ట్ మహాలక్ష్మి ఇంకా నాలో ఎక్కడో ఉంది నేను ఐ నాట్ ఏబుల్ టు లీవ్ ఇట్ ఇట్స్ సో మచ్ ఇన్ డెప్త్ ఇన్ మీ అండ్ దేవి ఈజ్ అ ఫుల్ ఆన్ పర్ఫార్మర్ ఇట్స్ హిస్ డే టుడే బికాస్ ఇవాళ ఆడియో ఫంక్షన్ కాబట్టి దేవి గురించే మాట్లాడాలి ఆయన ఇప్పుడు నా మోస్ట్ ఆఫ్ మై ఫిల్మ్స్ దేవి ఈజ్ ద మ్యూజిక్ డైరెక్టర్ హీ ఆల్వేస్ గివ్ సంథింగ్ దట్ మామూలుగా డిఫరెంట్ అంటే నేను చెప్పలేను ఎందుకంటే డిఫరెంట్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ వర్డ్ టు యూజ్ but it's used very often but it's very difficult to actually get that right and in this film he is given different music like for example that is Mahalakshmi ki ain rock music try chesaru which is India lo mostly people are not used to hearing rock music so mostly we are not used to the sound kani ilanti oka kotta sound try chesinanduku thanks to him Dialo Diala is my favorite song I have seen a light man dancing 4 nights in a row without stopping on Dialo Diala while we were shooting. I don't even think he knows I was watching him. But anta baagundi aa song naaku chaala nachindi and I hope I'm not forgetting anyway because yes, Suku sir's entire team, assistant directors, technicians, Prasad sir, ee cinema I had an opportunity to learn a lot, to open up a lot. ఇప్పటి వరకు I think this film has actually taken my confidence to another level. I just feel happy doing a character like Mahalakshmi. And ఈ సినిమా అందరికీ ఒక fantastic, beautiful love story. I'm sure you guys will like it. ఆ నమ్మకంతో ఉన్నాను and thank you everybody for coming here, supporting us. Thank you so much. Yeah, that's wonderful. ఎవరన్నారు నార్త్ నుంచి వచ్చే హీరోయిన్స్ కి తెలుగు మాట్లాడడం రాదని? You have completely bold as ఒకసారి గట్టిగా తమన్నాకి చప్పట్లు. కష్టపడితే టాలెంట్ ఉంటే ఏదైనా సాధించొచ్చని నిజంగా నిరూపించేశారు తమన్నా. వండర్ఫుల్ అండ్ విషింగ్ యూ బెస్ట్ ఆఫ్ లక్. నెక్స్ట్ మూవీ మీ గొంతు కూడా వినబోతున్నాం మేము. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. నేను 100% ఫ్యాన్. 100% ఫ్యాన్ మీరే కాదు, అక్కడ చాలా మంది ఉన్నారు. 100% లవ్ లెటర్స్ పంపించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇంకా ఎవరిని ఆవిడ అప్రూవ్ చేయలేదు కదా. సౌతర్ లెటర్ రాసుకుంటే చదువుతారంట. ఎప్పటికైనా ఓకే చెప్తారు. ఉండాలి లైఫ్ లో. ఏంటి హోప్ అంటే ఉండాలి లైఫ్ లో. అంటే లవ్ లెటర్స్ పంపించే వాళ్ళు పంపిస్తూనే ఉండండి. హోప్ అంటూ ఉండాలంట. మీరు పంపించుకోవచ్చంట. థ్యాంక్ యూ సో మచ్ తమ్ము. థ్యాంక్ యూ, యూ సో స్వీట్. థ్యాంక్ యూ. ఓకే.
ఓకే, సో అందరూ మాట్లాడేశారు ఆయన గురించి, బోలెడని విషయాలు డిస్కస్ చేసుకున్నాము, బోలెడని ఏవిలు కూడా చూసేసాము. ఇప్పుడు వారిని స్టేజ్ మీదకి పిలిచేయబోతున్నాము. ఎస్, కానీ నేను ఎవరినైతే పిలుస్తున్నానో ఆయనకి ఇంకా విడిగా బ్లాస్ట్లు బాంబులు ఏమీ అక్కర్లేదు. బికాస్ హీ హిమ్సెల్ఫ్ ఇస్ అ బిగ్ ఎక్స్ప్లోజివ్. ఆయన స్టేజ్ మీదకి వచ్చారంటే ఇంకా మొత్తం మనకి ఇక్కడ కబ్జా చేసేస్తారు. నువ్వు నేను వెళ్ళి పక్కన రెస్ట్ తీసుకోవచ్చు. హీ ఇస్ డిఎస్పీ. పోలీసులు ఆడియో ఫంక్షన్. డిఎస్పీ అంటే డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కాదు. దేవి శ్రీ ప్రసాద్, లెట్స్ వెల్కమ్ హిమ్ విత్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అలాగైతే ఓకే, అలాగైతే దేవి భయ్యకి చప్పట్లు. దేవి శ్రీ ప్రసాద్, చప్పట్లు సరిపోలేదు. హాయ్, థ్యాంక్ యూ భయ్యా. చెప్పండి భయ్యా. డిఎస్పీ అనే పేరు మాత్రం భయ్యా పోలీసులు వస్తున్నారేమో అలవాటు ప్రకారం పారిపోయాను నేను. కాదని ఆవిడ చెప్పింది. దేవి స్లిప్ అయ్యి నిజం చెప్పినట్టు అలవాటు ప్రకారం అలవాటు ప్రకారం చెప్పేసారా? దేవి గారు, ఇంకా మీరు వచ్చారంటే మేము కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. కానీ అంతకన్నా ముందు మీ గురించి చాలా మంది ఇక్కడికి వచ్చి చాలా విషయాలు మాట్లాడేశారు. సుకుమార్ గారు మాట్లాడారు, తమన్నా గారు మాట్లాడారు. ఎవ్రీబడి స్పోకెన్ సో మచ్ అబౌట్ యూ. సో వాట్ వుడ్ యూ లైక్ టు సే? దిస్ ఇస్ ఫర్ తమన్నా. Is she? Is it okay? 100% లవ్ అమ్మ మంది. యా, షీ సెడ్ ఆల్రెడీ కొంత హోప్ ఉండాలి మనిషికి అని. అది వినే ఇది ఇలా అంటే సుక్కుతో వర్క్ చేసి లాస్ట్కి సుక్కులు అయిపోయాం. సుక్కు చెప్పే టెక్నిక్స్ అన్ని నేను అప్పుడు యూస్ చేసుకున్నాను అనమాట. అంటే సుక్కు గారి టెక్నిక్స్ ఎలా ఉంటాయి? ఇలాగే ఉంటాయి. ఎక్కడెక్కడ వాడారు? ప్రస్తుతానికి ఇక్కడ వాడుతున్నాను. మీద అన్ని మీతో చెప్పలేము. ఓకేనా? అంటే ఇన్ ఫ్యూచర్ ఏమైనా సుకుమార్ గారు లవ్ టెక్నిక్స్ అనే పుస్తకం ఏమైనా రాబోతుందా? అక్కడ బుజ్జిగా నవ్వుతున్నాడు. మిగతా టెక్నిక్స్ అని వాడికి తెలుసు. మన బుజ్జిబన్ని ఆయన ఆల్రెడీ యూస్ చేసేసారు. అందుకని ఆర్య ఇప్పుడు భార్యతో సెటిల్ అయ్యారు. ఆర్య చేసినప్పుడు నేను దిల్రాజ్ గారితో అన్నా, సార్ అంటే ఏంటి కంపోజింగ్ అప్పుడు మీ ఆర్య సినిమాకి నా దగ్గర సూపర్ క్యాప్షన్ ఉందని. అంటే దే వర్ లైక్ డిసైడింగ్ ఫిల్మ్ ఎలా పెట్టాలా వద్దా ఏంటి. బన్నీ ఏంటి స్నేహ ఏమంత మంచి పిల్ల పాపం పర్లా. ఆర్య చేసినప్పుడు దిల్రాజ్ గారితో అన్న ఫిల్మ్ ఎలా పెట్టాలా లేదా వేరే ఆలోచిస్తున్నప్పుడు నేను, సార్ నాకు సూపర్ క్యాప్షన్ దొరికిందన్న. ఏంటన్నా? ఆర్య ఎవరు వీడి భార్య క్యాప్షన్. కానీ దాని తర్వాత అరగంట తరిగి కొట్టారు నన్ను. బట్ నేను సినిమా హిట్ అయిపోయింది కాబట్టి అది సెంటిమెంట్. నేను ప్రతి సినిమాకి కొడుతున్నారు కానీ ఆయనకి సెంటిమెంట్ కొంచెం ఎక్కువ. అంకుల్ కరెక్టేనా? ఓకే, ఇక ఈ మూవీ సాంగ్స్ విషయానికి వద్దాము. సాంగ్స్ విషయంలో మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏమిటి? వాట్ ఆర్ ద టెక్నిక్స్? మీరే చెప్తారా లేకపోతే ఇంకెవరినైనా కూడా తోడు? జాగ్రత్త ఒకటే, ఫ్లాప్ అవ్వకుండా హిట్ అవ్వాలి. అది డెఫినెట్ గా అయిపోతుంది. ఇక సుకుమార్ గారి కాంబినేషన్ అంటే ఆల్రెడీ హిస్టరీ బుక్స్ లో ఉన్నాయి చాలా. చాప్టర్ నెంబర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 అన్ని. ఇందాక కీర్తనల గురించి కూడా మేము మాట్లాడుకున్నాం. ఐ లైక్ ఇట్. ఓకే, మరి ఇప్పుడు మీకు తోడుగా ఎనీబడి? ఇక సుకుమార్ గారు ఇక్కడ వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్ దట్ సుకుమార్ గారు అంటే సుకుబాయ్, మాకు సుకుబాయ్తో వర్క్ చేసినప్పుడు నాకు చాలా చాలా సంతోషంగా ఉండేది. ఎందుకంటే ఫస్ట్ కంపోజింగ్ ఫస్ట్ డే నుంచి కమ్స్ విత్ లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్ మాట. ఇది సీను, ఇది డైలాగు, ఇది సాంగ్ కాన్సెప్ట్, ఇది సాంగ్లో కంటెంట్ అని మొత్తం నెరేట్ చేసుకుని వచ్చేస్తారు. సో దానివల్ల ఏంటంటే రైట్ ఫ్రమ్ ద డే 1 మాకు క్లియర్గా ఉంటుంది ఏం చేస్తున్నాం అనేది. ఒక్క నిమిషం, నాకు 2 చేతులని సామాన్లు ఉంటే అసలు ఏం తమన్నాకి ఇచ్చేస్తాను తర్వాత. తమన్నా దట్స్ ఫర్ యూ, బట్ ఐ విల్ ఓన్లీ గివ్ ఇట్ యూ. మీరు ఇవ్వద్దు. ఇవ్వను. నేను అంతకంటే ఇవ్వద్దు. ఓకే, అది కుళ్ళు. నాగార్జున గారి ఫ్యాన్స్ అంతా నాకు సపోర్ట్. బన్నీ స్నేహ అది ఆహా. సో సుక్కు ఈజ్ ఆల్వేస్ రెడీ విత్ ఆల్ కాన్సెప్ట్స్ అండ్ ద థియరిటికల్ పార్ట్ ఆఫ్ ఇట్ మాట. సో మాకు కంపోజింగ్ అనేది ఎప్పుడు ఉండదు. తను వచ్చి ఇలా చెప్తాడు ఇదేదో బాగుంది అని నేను ఉల్లా అంటాను, అది ఓకే అంటాడు, లాస్ట్కి ఏదో మా టైం బాగుంది హిట్ అయిపోతుంది. బట్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఐ వాంట్ టు టాక్ అబౌట్ వన్ పర్టికులర్ కాన్సెప్ట్ దట్ హీ కేమ్ అవుట్ విత్. దట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్ that happens in everybody's life, but no one has made a song out of it, at least మన ఇండస్ట్రీలోనే అనుకుంటున్నాను. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫాచ్యుయేషన్. సో ప్రేమ గురించి, ప్రేమ ముందు ఫీలింగ్స్ గురించి, దాని గురించి అంతా సాంగ్ చేస్తారు, కానీ ఇన్ఫాచ్యుయేషన్ గురించి ఎవరు ఒక సాంగ్ చేయలేదు. సో సుకు కేమ్ అవుట్ విత్ దట్ కాన్సెప్ట్ అండ్ ఐ రియల్లీ లవ్డ్ ఇట్. బట్ టు టాక్ అబౌట్ దిస్ ఐ నీడ్ సుకుబాయ్ ఆన్ స్టేజ్. కెరతాళ ధ్వనులతో మన సుకుబాయ్ని. సుకుమార్ గారు, సుకుబాయ్ సో అసలు ఇన్ఫాచ్యుయేషన్ అనే కాన్సెప్ట్ పెట్టాలని ఐడియా మీకు ఎందుకు వచ్చింది? ఎందుకంటే చాలా చిలిపి పనులు చేసిన వాళ్ళకి తప్ప
ఈ కాన్సెప్ట్ పెట్టాలని ఐడియా వేరే ఎవరికి రాదు. తర్వాత అందరం కూడా నేను బన్నీ ఏదో జాలీగా ఉంటూ ఎక్కువ మాట ఎగురుతాం కాబట్టి మేము కొంచెం అల్లరి వాళ్ళం అని కాదు, కానీ మేము చాలా మంచివాళ్ళం కదా బన్నీ. ఇలా సైలెంట్గా ఉండేవాళ్ళనే కొంచెం అమ్మ బన్నీ చెప్తున్నాను నమ్మనే కూడదు. సో దాని వెనకాల ఫ్లాష్ బ్యాక్ ఏంటని సుక్కు చెప్తారు. ఇప్పుడు చూడండి, ఒక ఫ్లవర్ చేతి రాగానే తమన్నాకి ఇచ్చేస్తాను అన్నాడు. ఇంత చెప్పండి, ఇలాంటి బోల్డ్ ఎగ్జాంపుల్స్ నాకు ఇన్ఫెక్షన్ సంబంధించి అందరూ ఉండే ముందు లైవ్ ఎగ్జాంపుల్ ఉంది మీకు. అందరూ ఉండే ముందు అందరూ ఉన్నప్పుడు చెప్పేది నేను బన్నీ, ఎవరు లేనప్పుడు చేసేది సుక్కు. ఏం చెప్పండి మీ లైఫ్ లో జరిగిన ఇన్ఫాక్చుయేషన్ సిచ్యువేషన్స్, అసలు ఈ సాంగ్ ఎలా వచ్చింది అనేది. దీనికి తోడుగా ఇంకొక ఆయన ఉన్నారు, ఈ కాన్సెప్ట్ రాసింది చంద్రబోస్ గారు. ఐ వాంట్ హిమ్ ఆన్ స్టేజ్. బోస్ గారు మీరు చెప్పండి సార్. బోస్ గారు రండి, సపోర్ట్ రండి ప్లీజ్. ఇన్ఫాక్చుయేషన్ అడుగుతాడు బోస్. ఇన్ఫాక్చుయేషన్ అంటే మరీ చెప్తారు అంటే ఊరికే సరదాగా ఈ ఫస్ట్ ఫీలింగ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు చూసారా, చూడగానే తమ్మరాకి చూడగానే ఫ్లవర్ ఇచ్చేదని అడిగాడు కదా, ఇలాంటి ఫీలింగ్స్ కోసం అన్నాను తప్ప నా లైఫ్ లో ఎక్స్పీరియన్స్ ఉన్నాయని. ఆ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్. తమన్నా, డోంట్ పుట్ ఆల్ దిస్ ఇన్ మై అకౌంట్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్. డెఫినెట్గా మై ఎక్స్పీరియన్స్ సార్. మీరు మూవీ చూడండి తెలుస్తుంది. ఇది నేను డైరెక్ట్ చెప్పాను, మీరు మూవీలో ఉంటాయి, మూవీలో చూడండి తెలుస్తుంది. అయిపోయింది. బోస్ గారు సుక్కు మీకు ఇన్ఫాక్చుయేషన్ గురించి చెప్పినప్పుడు బోస్ గారు ఎక్స్ప్రెషన్ ఇచ్చారండి. నో దిస్ ఇస్ ట్రూ వెన్ ఫర్ యూ టు అండర్స్టాండ్, ఫర్ ఎవ్రీవన్ టు అండర్స్టాండ్. సుక్కు వచ్చి బోస్ గారి దగ్గర ఇన్ఫాక్చుయేషన్ అని ఆయన బోస్ గారు రాసేది సార్ అన్నారు. దానికి అర్థం ఏంటి సార్? అర్థం పాటలో రాశాను కదా ఫుల్గా. అది మీ లోపలికి కలిగిన ఫీలింగ్స్ ఏంటని వాళ్ళు చెప్పండి. జగడో సినిమా అప్పుడు 5 feet 4 inches కింగ్ లాంటి సింగడ్ అనే పాట రాసినప్పుడు మేమంతా సుకుమార్ గారు నేను దేవి గారు సరదా ఒక రెస్టారెంట్లో కూర్చొని భోజనం చేస్తూ ఆ పాటకు ప్యారడీ రాసుకున్నాం అనమాట. ఏంటంటే 5 feet 4 inches కింగ్ లాంటి సింగడ్ అని తర్వాత సుకుమార్ గారిని చూసిన తర్వాత 5 feet 5 inches కింగ్ లాంటి సుక్కు అనేసాం. తర్వాత నన్ను చూసి సుకుమార్ గారు 5 feet 3 inches అనేసారు. దేవి గారు సరే దేవి గారు ఏమంటారో అని చూస్తున్నప్పుడు సుకుమార్ గారు ఒక మంచి పని చేశారు. ఏంటంటే 5 feet అని కొంచెం గ్యాప్ ఇచ్చారు. మరి 4 అంటారో 3 అంటారో 5 అంటారో అనేసరికి 5 feet no inches అనేసాడు దేవి గారు. సో దేవి గారు ఇక్కడే ఉన్నాను సార్. నేను ఫీల్ అయ్యారా? 5 feet no inches అంటే ఎవరికి? మీరు మనం అన్ని దాటి సార్. సరే, ఇన్ఫాక్చుయేషన్ సాంగ్ గురించి చెప్పినప్పుడు సుకుమార్ గారు చెప్పినప్పుడు కొంచెం కంగారు పడ్డాను. ఎందుకంటే ప్రేమ గురించి రాసాం, ప్రేమలో రకాల గురించి రాసాం, అట్లాగే ప్రేమ తర్వాత వచ్చే శృంగారం గురించి చాలా పాటలు రాసాం. కానీ అంటే ప్రేమ కాదా అది ఆకర్షణలో నుంచి వచ్చే ఒక అపరిపక్వత స్థితి, ఆ స్థితి గురించి ఇంతవరకు పాట రాయలేదు. అలాంటి పాట కాన్సెప్ట్ చెప్పగానే చాలా కొంచెం కంగారు పడ్డాము. తర్వాత ఎందుకంటే నాకు పెళ్ళైపోయింది, సుకుమార్ గారు పెళ్ళైపోయింది, ఆ దశలో ఉంది దేవి గారు కాబట్టి దేవి గారిలోనే ఆ జీవిత అనుభవాలు ముడిసరుకులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆయన్నే మేము అడిగాము. ఆయన చాలా కొన్ని చెప్పారు, కొన్ని చెప్పలేదు. మొత్తానికి ఆ పాట అలా పుట్టింది. సుకుమార్ గారు, దేవి గారు నాకు అర్థం ఏంటంటే దేవి తన ఈశ్వర సత్వం కోసం మమ్మల్ని ఇలా బలి చేశాడు అనమాట. ఈ టైం అది మేనేజ్ చేయడం కోసం మమ్మల్ని ఇద్దరు ముందు పెట్టేసి తను మేనేజ్ చేసుకుంటున్నాడు అక్కడ. మేమెంత ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటాం. యాక్చువల్గా సినిమా సంబంధించి చెప్పాలంటే నేను ఫస్ట్ గీతాంజలితో ఇన్ఫాక్చుయేషన్లో పడ్డాను. సీరియస్గా గీతాంజలి మూవీ చూసిన తర్వాత నేను ఇంక ఉండకూడదు, డెఫినెట్గా సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోవాలి అని ఒక డ్రైవ్ ఆకు రాళ్ళని సిద్ధంగా ఉంది, గాలి వీస్తే ఆకు రాలిపోతుంది కదా, అలా రాలిపోయాను అనమాట. సో గీతాంజలితో ఇన్ఫాక్చుయేషన్ నుంచి శివరావు లవ్లో పడ్డాను. సో ఇది చెప్పడం కాదు కానీ పర్ఫెక్ట్గా నా లైఫ్లో సినిమాకి సంబంధించి టర్నింగ్ పాయింట్స్ రెండు మూవీస్ నాగార్జున గారివే. సో థ్యాంక్స్ ఫర్ దట్ సార్. బస్ గారు, సుకుమార్ గారు ముందు సుక్కుబాయి ఒక మాట చెప్పారు. ఏంటంటే 100% లవ్ పాటల్లో 99% దేవి గారు, 1% సుకుమార్ గారని. నేను ఇందులో 3 పాటలు రాశాను. ఇప్పుడు మీరు విన్న కీర్తన కూడా నేనే రాశాను. అట్లాగే కళ్ళు కళ్ళు ఇప్పుడు ఇన్ఫాక్చుయేషన్ ఇంకో సాంగ్ దూరం పాట రాశాను. 99% దేవి గారు, 1% సుక్కు గారు, నేను మిగతా ఆ పర్సెంటేజ్ అనమాట.